హాయ్ అందరికీ. ఈరోజు నేను చేసిపోయే రెసిపీ వచ్చేసి ఆకుకూర టమాటా. దానికోసం పొయ్యి మీద కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి. దాంట్లో చిన్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేగాక పసుపు వేసుకొని గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు దానిలోకి ఆకుకూర యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆకుకూర యాడ్ చేసుకున్న తర్వాత ఈ ఆకుకూర నేను 2 ఆకుకూరలు తీసుకున్నాను, అందుకని ఆకుకూర అంటున్నాను ఫ్రెండ్స్. తోటకూర పాలకూర 2 తీసుకున్నాను, అందుకని ఆకుకూర అని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఒకసారి కలపెట్టుకొని కావాలంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఆకు తొందరగా వేగడానికి. ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ ఆగాక తీసుకొని ఇప్పుడు అందులో టమాటా ముక్కలు వేసి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగాక తీసి చూస్తే కొంచెం మగ్గిపోతుంది. ఇప్పుడు ఇందులో కూరకు తగినంత కారము, ఉప్పు, కల్లుప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ ఆగాక తీస్తే మన ఆకుకూర టమాటా రెడీ అయినట్టే. ఇందులోకి చపాతీ కానీ రైస్ కానీ పెట్టుకొని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.